నమస్కారం అండి. నేను డాక్టర్ మోవ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. రక్తహీనత మీకు అందరికీ తెలిసిందని ఎనీమియా అంటారు. అది ఎంత కామన్ అంటే ఆడవాళ్ళలో ఎస్పెషల్లీ బహిష్టున్న ఆడవాళ్ళలో అతి సామాన్యంగా మనకు కనిపించే ప్రాబ్లం రక్తహీనత. ఈ రక్తహీనత ట్రీట్మెంట్లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏమిటి, వాటిని ఏ విధంగా కొత్త మందులతోటి మనం దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు అనే యొక్క అంశాన్ని ఇవాళ మనం పరిశీలిద్దాం. రక్తహీనత అంటే తెలుగులో అంటాం, ఇంగ్లీష్లో ఎనీమియా అంటారు. ఆడవాళ్ళల్లో హీమోగ్లోబిన్ అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేసుకుంటే వచ్చేటటువంటి పరీక్షల్లో ఒకటి హీమోగ్లోబిన్. ఎర్ర కణాల్లో ఉన్నటువంటి ఆ ఎరుపుతనాన్ని హీమోగ్లోబిన్ అంటాం. అది ఆడవాళ్ళల్లో 12 గ్రాములు ఉండాలి, మగవాళ్ళల్లో కనీసం 14 గ్రాములు ఉండాలి. అంతకంటే తక్కువ ఉన్నట్లయితే దాన్ని ఎనీమియా లేదా రక్తహీనత అని అంటాం మనం. రక్తం తక్కువ ఉందన్నమాట. సో రక్తం తక్కువ ఉందనుకోండి, శరీరానికి కావలసినటువంటి ఆక్సిజన్ అందక బలం తక్కువ ఉన్నట్టుగా అనిపించటం, నిస్సత్వ, బలహీనత ఇవన్నీ అనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక రకం. అంటే రక్తం తక్కువ ఉండడం వల్ల ఆడవాళ్ళల్లో కామన్గా బహిష్టు ఉన్నటువంటి నెలసరి ఉన్నటువంటి ఆడవాళ్ళలో వాళ్ళకి రక్తస్రావం ఉండడం జరుగుతూ ఉంటుంది. దానికి సరిపోయేటటువంటి తిండి వాళ్ళు తినక, ఐరన్ ఉన్నటువంటి తిండి తినక రక్తం తక్కువ ఉండటం మనం చాలా కామన్గా గమనిస్తూ ఉంటాం. ఇంకొక పాపులేషన్ ఏంటి, బాగా వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు. 75-80 చూసాం అనుకోండి, అందరిలో కూడా రక్తం తక్కువ ఉంటుంది వాళ్ళలో. అదేంటి, శరీరమే తక్కువ రక్తం తయారు చేస్తుంది. ఇది రెండో రకం. ఈ రెండు అంత జబ్బులు కావు. ఒక రకంగా చెప్పాలంటే జబ్బులు ఉన్నవి కొన్ని ఉంటాయి, జబ్బుల వల్ల రక్తం పోయేటటువంటివి అదొకటి. తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఎవరికైతే చాలా కాలం కిడ్నీ సరిగ్గా పనిచేయదో వాళ్ళందరిలో కూడా రక్తం తక్కువ ఉంటుంది. కారణాలు మనం పోదాం, ఎందుకంటే అది ఇంకొక దారిలో పట్టుకెళ్ళిపోతుంది కాబట్టి. సో ఆడవాళ్ళల్లో బహిష్టు వల్ల వాళ్ళకి రక్తం పోవడం, పెద్ద వయస్సు ఉన్నటువంటి వాళ్ళు, మగ ఆడ ఎవరైనా సరే, ఎక్కువ ఆడవాళ్ళు బట్ మగవాళ్ళలో కూడా చూస్తుంటాం, వాళ్ళలో రక్తం తక్కువ ఉంటుంది. మూడో కేటగిరీ ఎవరంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, వీళ్ళందరిలో కూడా హీమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంటుంది. ట్రీట్మెంట్ ఏమిటి, హీమోగ్లోబిన్ తక్కువ ఉంటే ఐరన్ ఇవ్వడం. ఎందుకు, ఒకవేళ వాళ్ళ ఎముకల్లో ఉంటుంది రక్తం ఫ్యాక్టరీ, పెద్ద ఎముకల లోపల గుజ్జు ఉంటుంది చూసారా, అది రక్తం ఫ్యాక్టరీ అన్నమాట. అది సరిగ్గా పనిచేస్తుంది అనుకోండి, మనం కనుక ఐరన్ ఇచ్చినట్లయితే వాళ్ళకి మళ్ళీ రక్తం సరిగ్గా వాళ్ళకి తయారవుతుంది. ఒకవేళ దాంట్లో ప్రాబ్లం ఉంటే అది వేరే సంగతి. బట్ స్టిల్ వీళ్ళలో చాలా మందిలో పెద్ద జబ్బులు ఏమి ఉండవు. సో ఎముకల్లో ఉన్నటువంటి గుజ్జు బాగానే పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళకి మన రక్తం ఇస్తే ఒక రకం అనుకోండి, రక్తం ఇవ్వాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఐరన్ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఇది నార్మల్ అవుతుంది. ఐరన్ ఇవ్వడానికి 2 రకాలు, ఇంజక్షన్ల రూపంలో ఇస్తారు, ట్యాబ్లెట్ల రూపంలో ఇవ్వచ్చు. ఇప్పటి వరకు గత సుమారుగా ఒక 10 సంవత్సరాల క్రితం వరకు ఈ ఐరన్ ఇంజక్షన్ ఇచ్చిన తీవ్రమైనటువంటి రియాక్షన్స్ వచ్చేవి. సో అందుకని ఐరన్ ఇంజక్షన్ ఇవ్వడానికి అంత సాహసించేవాళ్ళు కారు, ఎందుకంటే ఈ కొత్తగా వచ్చిన ప్రాబ్లమ్స్ కావు కదా. సో పోనీ ట్యాబ్లెట్ల రూపంలో ఈ ఐరన్ ఇచ్చినట్లయితే కామన్గా ఏం జరుగుతుంది, కొంచెం వాంతి వచ్చినట్టు ఉండడం, లేకపోతే లెట్రిన్ సరిగ్గా కాకపోవడం, మలబద్ధకం అంటాం, లేదా లెట్రిన్ నల్లగా పోవడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాన్స్టెంట్గా వాంతి వచ్చినట్టు ఉండడం, లెట్రిన్ సరిగ్గా రాకపోవడం, దీనివల్ల ట్యాబ్లెట్లు వేసుకునేవాళ్ళు కాదు. ఇంజక్షన్ ఇస్తే తీవ్రమైన రియాక్షన్స్ వస్తున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొత్త రకమైనటువంటి ఫార్ములేషన్స్ తయారు చేయబడ్డాయి. ఆల్మోస్ట్ 10 సంవత్సరాల క్రితం ఇంజక్షన్ ఇచ్చే ఐరన్లో FCM అనేటటువంటి కొత్త ఐరన్ ఫార్ములేషన్ వచ్చింది. ఇది పూర్తిగా రియాక్షన్ రహితం అని చెప్పారు, కానీ ఆ తర్వాత కొంచెం రియాక్షన్స్ వస్తాయని చెప్తున్నారు. సీరియస్ ప్రాబ్లం కాదు. బట్ స్టిల్ అంతకుముందు ఉన్నటువంటి ఐరన్ ఫార్ములేషన్స్ కంటే ఇది చాలా సేఫ్. FCM ఐరన్ అంటారు. కొంచెం కాస్ట్లీ ఇది. ఒక వైలు 2000 రూపాయల దాకా ఉండే అవకాశం ఉన్నది. ఆఫ్కోర్స్ ఇది రకరకాల చోట్ల కొంచెం రకరకాల ఫార్ములాలు ఉంటాయి, రకరకాల కంపెనీలు తయారు చేస్తున్నాయి, వాళ్ళ ప్రైస్లో కాస్త అటు ఇటుగా తేడా ఉండొచ్చు. ఆఫ్కోర్స్ ఇది వచ్చిన తర్వాత 2-3 ఏళ్ళకి ఇంకొక 2 కొత్త ఫార్ములేషన్స్, ఐసోమాల్టోజ్ అని చెప్పేసి కొత్త ఫార్ములేషన్ వచ్చింది. ఇవి మనం ఆల్మోస్ట్ ఎక్కువ ఇంజక్షన్ రూపంలో రియాక్షన్ లేకుండా సేఫ్గా ఇవ్వగలిగేటటువంటి వెలుసుపాటు డాక్టర్లకు తీసుకొచ్చింది. నేను చెప్పినట్టు కొద్దిపాటి కాస్ట్లీ, బట్ స్టిల్ మనము
తొందరగా ఐరన్ కరెక్షన్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఇది. ఒక ప్రముఖ, ఇప్పుడు కాదనుకోండి, ఒక 10 ఏళ్ల క్రితము ఒక పాలిటీషియన్, తెలంగాణ పాలిటీషియన్, ఒక ఆవిడ లేడీ, ఆవిడ మాతో పాటు రన్నింగ్ గ్రూప్స్లో ఉండేవారు. ఆవిడకి నేను ఆయాసపడుతుంటే, మాతో పరిగెడుతూ ఉండేవాళ్ళు, ఆవిడ ఆయాసపడుతుండేవాడు. క్యాజువల్గా చూసినప్పుడు కొంచెం చేతులు బాగా పేలుగా ఉన్నట్టు అనిపించింది. ఒక్కసారి మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోండి అన్న. చేయించుకున్నారు. హిమోగ్లోబిన్ 4 గ్రాములు ఉంది. సో దాంతో ఇంత బాగా పరిగెడుతున్నారు, మీరు నార్మల్గా హిమోగ్లోబిన్ ఉంటే ఎంకెంత బాగా పరిగెడతారు అని చెప్పేసి, నేను ఈ ఐరన్ ఇంజెక్షన్ తీసుకోండి, మీకు జస్ట్ ఒక్క 4 రోజుల్లో పూర్తి నార్మల్ అయిపోతుంది, మీరు ఎంత బాగా పరిగెట్టగలరో మిమ్మల్ని చూడాలని ఉందని ఇంజెక్షన్ రాసిచ్చారు. ఆవిడ యాజ్ యూజువల్ ఏం చేసిందంటే, వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ఒక పెద్ద ఆయన ఉంటాడు హైదరాబాద్లో, ప్రముఖ ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఒక ఒక పెద్ద ఫిజిషియన్. ఆయన పెద్ద అంటే వయసు పెద్ద ఫిజిషియన్. సో ఆయనకు చూపిస్తే ఆయన చచ్చా ఇవన్నీ కొత్తవి, ఇవన్నీ పనికిరావని చెప్పేసి మళ్ళీ ట్యాబ్లెట్ పెట్టాడు. ట్యాబ్లెట్ పెట్టి ఇవిడికి వాంతులు అవుతున్నాయి. మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. చెప్పాను, అమ్మ ఇవి పాత రకమైన ట్యాబ్లెట్లు, దీనివల్ల మీకు ఇలా రియాక్షన్స్ వస్తాయి, ఇది కొత్త రకమైన ఇంజెక్షన్ ఇవ్వండి అని చెప్పేసి. ఆవిడ నా మాట వినలేదు, ఐరన్ తీసుకోలేదు. సరే, అఫ్కోర్స్ ఆ తర్వాత ఏం చేసిందో మళ్ళీ కరెక్ట్ చేసుకుంది, అదంతా పక్కన వేరే విషయం. అంటే పాత తరం డాక్టర్లకి కొత్త రకమైనటువంటి ఐరన్ ప్రిపరేషన్స్ తెలియకపోవడం వల్ల వాళ్ళు ఈ రోజుకి కూడా అదే ట్యాబ్లెట్లు, అదే ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ప్రజల్ని దానికి రియాక్షన్లు లోన్ చేస్తున్నారు. దాని ద్వారా సరైనటువంటి ట్రీట్మెంట్ అందడం లేదు. ఇది ఇంజెక్షన్ వరకు. ఇకపోతే ట్యాబ్లెట్ల వరకు చూస్తే, అదే ఐరన్ మామూలుగా మింగినప్పుడు పొట్టలో ఏం చేస్తుందంటే, పొట్టని ఇరిటేట్ చేస్తుంది. ఇరిటేట్ చేయడం వల్ల వాంతి వచ్చినట్టు ఉండడం, మలబద్ధకం ఉండడం, లేకపోతే లెట్రిన్ నల్లగా ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ చూడటం వల్ల అందరూ కూడా ట్యాబ్లెట్లు ఆపేస్తున్నారు. అందువల్ల కొత్త రకమైనటువంటి ఐరన్నే ఇస్తాము, కానీ దాన్ని ఒక చాక్లెట్ రేపర్ లాగా, దాన్ని ఒక ప్యాకేజ్ లాగా చుట్టి అది పెడతాం. సో దీనివల్ల ఏమవుతుంది, పొట్టలోకి వచ్చినప్పుడు పొట్టలో ఉన్నటువంటి యాసిడ్కి ఇది ఆ చాక్లెట్ ర్యాపర్ ఏదైతే ఉందో అది ఐరన్ ఎక్స్పోజ్ కానివ్వదు. అప్పుడు ఏమవుతుంది, పొట్టకు రియాక్షన్స్ ఉండవు, వాంతి వచ్చినట్టు ఉండదు, కడుపు నొప్పి ఉండదు, మలబద్ధకం ఉండదు. మెల్లగా కిందకి పేగుల దగ్గర దిగిన తర్వాత అప్పుడు పేగుల్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ వల్ల ఈ చాక్లెట్ ర్యాపర్ కరిగిపోతుంది, ఇనుము అబ్జార్బ్ అవుతుంది. ప్రాబ్లం లేకుండా వాళ్ళు ట్యాబ్లెట్లు వేసుకోగలుగుతున్నారు. ఇది కొత్త టెక్నాలజీ. ఇది వచ్చి ఒక 4-5 ఏళ్ళు అయింది. సో సేమ్ నేను అందరికీ ఇదే ఫార్ములేషన్ రాస్తూ ఉంటాను. వీళ్ళు బయటికి వెళ్తారు, నేను రాసిన మందులు 15 రోజుల తర్వాత అయిపోతే ఆ ప్రిస్క్రిప్షన్ పట్టుకుని వేరే మందుల షాప్కి వెళ్తారు. యథాతథంగా శాస్త్రోక్తంగా వాళ్ళు ఉన్న మందులు మార్చేసి వేరే నా దగ్గర ఉంది, ఇది చీప్, ఇది తీసుకో అంటాడు. వాళ్ళు తీసుకుంటారు, కొంతకాలం వాడతారు, ఆపేస్తారు. లేదా దగ్గర ఉన్నటువంటి ఏదో ప్రాబ్లం డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు ఇదంతా ఇదంతా అని మార్చేస్తారు. దీనివల్ల సరైనటువంటి ఐరన్ ప్రిపరేషన్ ట్యాబ్లెట్ రూపంలో ప్రజలకు అందడం లేదు. సో ఈ కొత్త రకమైన టెక్నాలజీ పేరేంటంటే లైపోజోమల్ ఐరన్, సుక్రోసోమల్ ఐరన్. ఇది కొత్త రకమైనటువంటి ఐరన్ ప్యాకేజింగ్. దీనివల్ల ట్యాబ్లెట్లు చాలా సులువుగా తీసుకోగలుగుతున్నారు. ఇది ఎక్కడో మీకు దొరకనంత, మీరు కష్టపడేంత ఉండదు. చాలా 3-4 బ్రాండ్స్ ఉన్నాయి. మీరు ట్యాబ్లెట్ కొన్నట్లయితే, ఐరన్ ట్యాబ్లెట్ కొన్నట్లయితే ఇక్కడ చూడండి, పైన లైపోజోమల్ ఐరన్ అని రాసి ఉంటుంది. లైపోజోమల్ ఫెర్రిక్ పైరోఫాస్ఫేట్. లైపోజోమల్ అనేటటువంటి మాట రావాలి, ప్లస్ వైటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, జింక్ అవి ఉన్నాయి. సో కావాలని నేను బ్రాండ్ ఆపాను, బ్రాండ్కి అడ్వర్టైజ్ చేయకూడదు అని చెప్పేసి. ఏ బ్రాండ్ అయినా పర్వాలా, పైన మీరు లైపోజోమల్ ఐరన్ అని ఉందా అనేది మీరు చూసుకోండి. సో అలాంటి లైపోజోమల్ కానీ సుక్రోజోమల్ అని ఇంతకంటే అడ్వాన్స్డ్ వచ్చింది, సుక్రోజోమల్ అని చెప్పేసి. ఈ రెండు, ఇది ఇప్పుడు నేను చూపించింది జూమ్ చేశారు, అసలు కాస్ట్లీ కాదు. సో ఈ ట్యాబ్లెట్లు తీసుకుంటే ఎక్కువ కాలం ఈ ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకోవడానికి మీకు వెలుసుబాటు ఉంటుంది. ఎస్పెషల్లీ యంగ్ లేడీస్ ఎవరైతే ఉంటారో, హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ మా డ్రైవర్ కూతురు నీరసంగా ఉందని దగ్గరికి వచ్చింది. అమ్మాయి హిమోగ్లోబిన్ చూస్తే 2 గ్రాములు ఉన్నది. 12 గ్రాములు ఉండాల్సింది 2 గ్రాములు ఉన్నది. అంటే ఇప్పుడు వీళ్ళకి ఎన్ని అంటే మనం ఫుల్గా ప్రిపరేషన్ ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే నెలకు 1 గ్రామ్ పెరుగుతుంది. అంటే
2 పన్నెండు అవ్వాలంటే సంవత్సరాలు 10 నెలలు నియర్లీ సంవత్సరం పాటు ట్యాబ్లెట్ మింగాలి ఈ అమ్మాయి. మరి చీప్ ఫార్ములేషన్ వాడింది అనుకోండి, అంతకాలం ట్యాబ్లెట్ వేసుకోగలదా? మధ్యలో నెల రోజులకు 15 రోజులకు ఆపేస్తుంది కదా. సో ఇక్కడ వస్తుంది, మనం ఇచ్చే ఐరన్ క్యాప్సూల్ ఏదైతే ఉందో, లైపోజోమల్ ఐరన్ ఇచ్చినట్లయితే వాళ్ళు సంవత్సరం కానివ్వండి, అంతకంటే ఎక్కువ కానివ్వండి, వాళ్ళు రియాక్షన్ లేకుండా వేసుకోవడానికి అవసరం ఉంటుంది కదా. సో నేను చెప్పొచ్చేదల్లా ఒకటి, ఇప్పుడు ఇవి కాస్ట్లీ కాదు, నేను చూపించిన లైపోజోమల్ కాస్ట్లీ కాదు, సుక్రోజోమలే దీని తర్వాత జనరేషన్ వచ్చింది, అది లేటెస్ట్, అది కొంచెం కాస్ట్లీ ట్యాబ్లెట్. ఇదైతే అంత కాస్ట్లీ కూడా కాదు. ఎస్పెషల్లీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో ఐరన్ వేసుకోవడం అనేది అవసరం వాళ్ళకి. అఫ్కోర్స్ వాళ్ళకి మిగతా ఇంజక్షన్లు కానివ్వండి, మిగతా ట్రీట్మెంట్లు ఉంటాయి. ఐరన్ తీసుకోవాలి అన్నప్పుడు ఎక్కువ కాలం తీసుకోవాలి, సంవత్సరాల తరబడి తీసుకోవాలి. కాబట్టి సరైనటువంటి ఫార్ములేషన్ వేసుకుంటే వాళ్ళకి రియాక్షన్స్ లేకుండా చాలా కాలం వాడుకోవచ్చు. సో ఓవరాల్ ఐరన్ యొక్క కొత్త ఇంజెక్షన్స్ కానివ్వండి, ట్యాబ్లెట్స్ కానివ్వండి, అవి సరైనటువంటి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర తీసుకుని నాకు రియాక్షన్లు లేనటువంటిది ఇవ్వండి ఇంజెక్షన్ ట్యాబ్లెట్ అని అడిగినట్లయితే కొత్త రకం ఫార్ములేషన్ రాస్తారు. మీకు రియాక్షన్స్ లేకుండా సేఫ్గా మీరు ఈ మందుల్ని వాడొచ్చండి. నమస్కారం.